బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘటాల ఊరేగింపు ప్రారంభమైంది. పలహారం బండి దేవాలయం చుట్టూ 2 కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా వెళ్లనుంది. రాత్రి 11 గంటలకు మహంకాళి ఆలయానికి చేరుకోనున్నాయి. పలహారం బండి ముందు పోతురాజులు, అమ్మవారి రూపాలతో కళాకారులు ఊరేగింపులో పాల్గొననున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘటాల ఊరేగింపు ప్రారంభమైంది. పలహారం బండి దేవాలయం చుట్టూ 2 కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా వెళ్లనుంది. రాత్రి 11 గంటలకు మహంకాళి ఆలయానికి చేరుకోనున్నాయి. పలహారం బండి ముందు పోతురాజులు, అమ్మవారి రూపాలతో కళాకారులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘటాలు, పలహారాల బండి ఊరేగింపు ఎలా జరుగుతోంది? మనం ప్రస్తుతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సంబంధించినటువంటి ఘటాల ఊరేగింపు కార్యక్రమంలో ఉన్నాం. మనం ఒకసారి గమనించవచ్చు, ఈ ఘటాలన్నీ కూడా ఇక్కడ కర్బల్ మైదానం నుంచి ప్రారంభమైనటువంటి 12 ఘటాలు అయితే ఈ యొక్క రాణిగంజ్ ప్రాంతం నుంచి అయితే ఒక్కొక్కటిగా ముందుకు సాగుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు, బోనాల పండుగకు ఆషాఢ మాసంలో తొలి ఆదివారం రోజు అయితే ఈ యొక్క ఘటాల ఊరేగింపు కార్యక్రమం చేస్తారు. మనం చూడవచ్చు, ఘటాల ఊరేగింపుతో పాటు ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి ఎదుర్కోళ్ల కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాణిగంజ్ చౌరస్తాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ వస్తున్నటువంటి యొక్క అమ్మవారి ఘటాలను తిలకించేందుకైతే భారీగా ప్రజలు వచ్చి చేరుకోవడం జరిగింది. మనం ఒకసారి అమ్మవారి ఘటాలను కనుక గమనిస్తే అక్కడ చాలా దూరంలో మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నది. అమ్మవారికి సంబంధించినటువంటి 12 ఘటాలు కూడా మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. ఎందుకంటే ఈ మార్గం మొత్తం కూడా జనసంద్రంతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయంలో ఈ యొక్క ఘటాల ఊరేగింపు కార్యక్రమంలో ఇటు పోతరాజుల యొక్క విన్యాసాలను కూడా మనం గమనించవచ్చు. పోతరాజులు కూడా అడుగడుగున అమ్మవారి ఘటాలను అయితే ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. మనం ఈ ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలను చూడవచ్చు. ఎందుకంటే ఇటు ఇప్పటికే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర నుంచి ఒకవైపు పలహారం బండి అయితే ఊరేగింపు కొనసాగుతున్న క్రమంలో ఈ క్రమంలోనే ఇటు ఘటాల ఊరేగింపు కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రతిసారి కూడా ఇదే విధంగా, ఎందుకంటే ఇంకొక 15 రోజుల పాటు అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క బోనాల పండుగ ఉన్న నేపథ్యంలో అయితే ఆచారంగా వస్తుంది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా బ్రిటిష్ కాలానికి ముందు నుంచి కూడా ఈ యొక్క ఘటాల ఊరేగింపు అనేది అయితే ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈ యొక్క ఆచార వ్యవహారాల్లో భాగంగా అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇటు అమ్మవారిని అయితే ఘటాలు ఊరేగింపు తీసుకొచ్చి అమ్మవారికి ఉన్నటువంటి వివిధ రూపాలకు సంబంధించినటువంటి ఘటాలను అయితే ఇక్కడ తీసుకొస్తూ ఊరేగిస్తూ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఇటు ముఖ్యంగా ఇప్పటికే మనం చూస్తున్నాం ఘటాల ఊరేగింపు నేపథ్యంలో అయితే పోలీస్ శాఖ అయితే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు వేలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులను ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే పోలీసులు అడుగడుగున భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడవచ్చు, ఒకసారి అమ్మవారిని దర్శించుకునేందుకైతే ప్రత్యేకంగా స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్ వద్ద కూడా పోలీసులు ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఘటాల ఊరేగింపుకు సంబంధించి అయితే పోలీస్ శాఖ నుంచి 200 మంది ప్రత్యేక పోలీసు బలగాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి అమ్మవారి ఘటానికి సంబంధించినటువంటి ఒక రూపాన్ని మనం V6 స్క్రీన్ పై అయితే ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా మనం చూడ చాలా సంతోషంగా అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులను చెల్లించుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అమ్మవారి యొక్క దర్శనం కోసం, అమ్మవారి యొక్క దీవెనల కోసం అయితే ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితిని మనం అడుగడుగునా చూడవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ఆనందాన్ని కూడా గమనించవచ్చు. చిన్న పెద్ద లేకుండా అమ్మవారికి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే
పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒక్కసారి గమనిస్తే అమ్మవారి నిలువెత్తు రూపాన్ని కూడా మనం ఒక్కసారి చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే ఘటాలను ఎత్తుకొని కూడా ఇటు చేస్తున్నటువంటి విన్యాసాలను కూడా మనం చూడవచ్చు, నృత్యాలను కూడా చూడవచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ ఆలయం పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి వివిధ ఉపాలయాలకు సంబంధించినటువంటి ఘటాలన్నింటినీ కూడా ఇక్కడి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానానికి తీసుకువచ్చిన అనంతరం ఇక్కడ 15 రోజుల పాటు కూడా సికింద్రాబాద్లోని అన్ని ప్రాంతాలలో తిరిగి అయితే ఇటు అమ్మవారిని ఇంటింటి దర్శన కార్యక్రమాన్ని అయితే కల్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా దర్శనంలో భాగంగా అయితే ప్రజలందరూ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే చాలా సంతోషంగా ఇక్కడ నృత్యాలు చేస్తున్నటువంటి పరిస్థితులను చూడవచ్చు. ముఖ్యంగా యువత అమ్మవారికి స్వాగతం పలుకుతూ అమ్మవారి ఘటాలకు సంబంధించినటువంటి స్వాగతం పలుకుతూ అయితే చాలా ఆనందోత్సాహాలు నడుమ ఈ యొక్క ఘటాల ఊరేగింపు అనేది కొనసాగుతుంది. మరొక వైపు మనం గమనించినట్టయితే ఈ ఉజ్జయిని మహంకాళికి సంబంధించినటువంటి ఘటాలతో పాటు మరొక వైపు పలహారం బండికి సంబంధించినటువంటి ఊరేగింపు కూడా కొనసాగుతుంది. మరొకసారి గమనిస్తే అడుగడుగున మొత్తం జనాలతో నిండిపోయినటువంటి పరిసరాలను మనం గమనించవచ్చు. డీజే సౌండ్ల మధ్య అయితే నృత్యాలు చేస్తూ చాలా సంతోషంగా ప్రత్యేక లైటింగ్తో అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా డీజేల సౌండ్లతో, అదేవిధంగా ఇటు ప్రజలు భక్తులకు సంబంధించినటువంటి నృత్యాలతో అయితే ఇక్కడ భారీగా ప్రజలందరితో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా భారీ లైటింగ్లతో పాటు ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి ఘటాలను కూడా అడుగడుగున ఊరేగింపుగా తీసుకురావడంతో పాటు అడుగడుగునా కూడా భక్తులు అమ్మవారి మొక్కులను చెల్లించుకుంటూ అయితే ఇక్కడ వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనం ఒకసారి గమనిస్తే అమ్మవారికి విద్యుత్ దీపాలంకరణ నడుమ స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. భారీ విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేసి అమ్మవారికి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతం అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ఘటాన్ని అయితే మనం గమనించవచ్చు. చుట్టూ పోతరాజులు అయితే ప్రత్యేక వేషధారణలతో గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క రూపాలకు సంబంధించి కానీ ఇటు ఘటాలకు సంబంధించి ఇక్కడ ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి మనం అన్ని చూడవచ్చు. చుట్టూ గమనిస్తే పోతరాజులు కూడా వారికి సంబంధించినటువంటి విన్యాసాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకు బోనాల పండుగనే గుర్తొచ్చేది పోతరాజులు వారి యొక్క ప్రత్యేక అలంకరణతో పాటు వారైతే అమ్మవారికి మనం చూస్తున్నాం అడుగడుగునా కూడా అమ్మవారిని ముందుకు నడిపిస్తూ, అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఘటాలను అయితే ముందుకు సాగిస్తూ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం వైపుగా అయితే నడిపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా మనం చూడవచ్చు అడుగడుగున ఎక్కడ చూసినా కూడా విద్యుత్ దీపాలంకరణలు, అంతేకాకుండా ప్రజలందరూ చాలా ఆనందంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం వైపుగా అయితే ఈ యొక్క ఘటాలను తరలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం ఈ యొక్క ఉజ్జయిని మహంకాళి సంబంధించినటువంటి ఘటాలు అయితే క్రమక్రమంగా ముందుకు సాగుతూ అయితే ఉజ్జయిని మహంకాళి వైపు వెళ్తున్న క్రమంలో ఇటు మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైనటువంటి పలహారం బండి, అదేవిధంగా అక్కడ కూడా పోతరాజులు, అదేవిధంగా పొట్టెలతో ఏర్పాటు చేసినటువంటి పలహారం బండి కూడా సికింద్రాబాద్లో మరొక ప్రాంతంలో కూడా మనం చూస్తే సికింద్రాబాద్ ఆలయం చుట్టూ ఉన్నటువంటి 2 కిలోమీటర్ల మేర కూడా ఆ యొక్క ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. మరికొద్దిసేపట్లోనే సికింద్రాబాద్ ఆలయానికి ఘటాలతో పాటు పలహారం బండి కూడా చేరుకొని రానున్న 15 రోజుల పాటు కూడా బోనాల పండుగకు సంబంధించినటువంటి వేడుకలు సికింద్రాబాద్ వ్యాప్తంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఘనంగా నిర్వహించేందుకైతే ఇటు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే సికింద్రాబాద్లో కొనసాగుతుంది. మమత. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. గిరిజనుల్లో 70% జనాభా కలిగిన బంజారాలకు కేబినెట్లో స్థానం కల్పించాల్సిందేనని అన్నారు లంబాడా మేధావులు. బేగంపేట్ టూరిజం ప్లాజాలో బంజారా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ప్రత్యేక ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. బంజారాల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు కోరారు. ఇక తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని అన్నారు బంజారా నేతలు. जय बोला हाथीराम बाबाजी की, जय बोला थानो नायक को, जोहार తెలంగాణ బంజారా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం యూనిటీగా ఉంటే ఏదన్నా సాధించవచ్చు. మొన్న నేను మోడీ గారికి కూడా అన్నా, हमारे को जब तक 8th शेड्यूल में नहीं मिला हम रुकने का ही नहीं है. हम कैसा बात करते करें. 12 करोड़ 13 करोड़ का पॉपुलेशन है भारत में. एक ही लैंग्वेज है, सो एक बंजारा कम्युनिटीज है.
एक ही लैंग्वेज बात करने वाला। हमारे कम्युनिटी को जो आप 8th शेड्यूल में नहीं मिला है तो आप क्या कर रहे भारत में? సరే మాట్లాడే కాడ మాట్లాడతాం, దానికి ఏం లేదు. మోడీ గారి దగ్గర మాట్లాడతాం. మోడీ గారికి కూడా బంజారాల గురించి బాగా తెలుసు. ఆయన గుజరాత్లో ఉన్నాడు, నేను కూడా ఇప్పుడు గుజరాత్లో ఇన్ఛార్జ్గానే ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నేను ఒకటే మాట అన్నా, సార్ ఈ మెస్ ఛార్జీలు పెంచండి అంటే, కాస్మెటిక్ మెస్ ఛార్జీలు పెంచండి సార్ అని. కాస్మెటిక్ ఎందుకంటే సార్ బెడ్షీట్స్, వాళ్ళ డ్రెస్లు, కాస్మెటిక్ అంటే ఒకటే ఇదే కాదు, సబ్బులు, హీట్ వాటరు, డెటాలు, ఇవన్నీ కూడా కావాలి సార్. కాస్మెటిక్తో సార్ మెస్ ఛార్జీ పెంచుంటే ఇవాళ హాయిగా ఆయన అర్థం చేసుకొని, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని కాస్మెటిక్ మెస్ ఛార్జీ పెంచాడు. ఆ లాభం ఎక్కువ ఎవరికి జరిగిందంటే మన బంజారాలకే జరిగింది. మీరు అర్థం చేసుకోండి. నేను ఏదో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కానీ పొగడడం లేదు, వాస్తవాలు చెప్తున్నా. తర్వాత ఇవాళ ప్రతి ఇంటికి 6 కేజీ బియ్యం ఒక్కొరికి ఇస్తున్నారు. అది కూడా ఎక్కువ బంజారాలకే లాభం జరిగింది. రేషన్ కార్డు కానీ బంజారాలకే లాభం జరిగింది అందరికీ. అయినా మళ్ళా నేను ఒకటే మొన్నది కూడా చెప్తున్నా, మీరు ఎస్టీ ఎస్సీలకు ఆదివాసులకు అపాయింట్ చేసి రండి సార్. కాంట్రాక్ట్ బేసిస్ కార్డు మాకు మాత్రం చేస్తే వాళ్ళ జీవితాలకు కరెక్ట్ కాదు మూలం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పూర్. కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నోళ్లకు మీరు పెద్ద పెద్ద జాబ్స్లోకి వచ్చేటోళ్ళకి ఇవ్వండి, కానీ మా వాళ్ళకు చిన్న జాబ్స్ ఉన్నోళ్లకు, హాస్టల్ కుక్కర్స్కు, వర్కర్స్కు చేసేటోళ్ళకు మాత్రం మీరు రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇస్తేనే బాగుంటుందని కూడా నేను అడుగుతున్నా. బడ్జెట్ లోపం ఉంది బలరామన్న, కొంచెం ఎంపీ సాబ్ అది కూడా చేసే ప్రయత్నం చేద్దామని కూడా అని అన్నారు. ఎందుకంటే హాస్టల్లో 20 సంవత్సరాల నుంచి వర్కర్గా పనిచేస్తున్నాను నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి. వాళ్ళకి ఇంతవరకు పర్మనెంట్ కాలే, కాబట్టి నాకు బాధాకరం కలిగించి వాళ్ళ గురించి కూడా నేను అడగడం జరిగింది. వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షం చేసుకున్నటువంటి హాతీరాం బావాజీ 596వ జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజే జన్మదినం. 56 నుంచి 76 వరకు మనము నష్టపోయినాం రిజర్వేషన్లు రాకుండా. ఆ రిజర్వేషన్లు కల్పించినటువంటి మాతా ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ, మాతా ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి మనం ఈరోజు ధన్యవాద తీర్మానం తెలియజేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత జనాభా ఉన్న 12 కోట్లు అనుకోండి, 16 అనుకోండి, కానీ ఉన్నది 200 పార్లమెంట్ సీట్లో ఉన్నాం, 1000 అసెంబ్లీలో ఉన్నాం. లైక్ వైజ్ తెలంగాణలో 14 పార్లమెంట్లో వీఆర్ ప్రిడామినెంట్ అండ్ 69 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం. రేవంత్ రెడ్డి ఈజ్ ఎవ్రీ టైమ్ ఈజ్ అవైలబుల్ పర్సన్, ఈజ్ అవైలబుల్ సీఎం. కాబట్టి వారికి మంచి ఆప్యాయత ఉంది మన కమ్యూనిటీ మీద. ఆయన గెలవగానే అన్నాడు బలరాంజీ, లంబాడీలు ఒకే సైడ్ ఓటేసినందుకే కాంగ్రెస్ గెలిచిందని చెప్పినాడు. దిస్ ఇస్ ద పబ్లిక్. ఏదేమైనా జాతి ఒక అజెండాతో ముందు నడవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉద్యోగ సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఉద్యోగ అంటే మంచి హోదాలో ఉన్న ఆఫీసర్స్ కావచ్చు. మనల్ని ఓవర్ స్మార్ట్ కింద కౌంట్ చేస్తున్నారు, మనల్నే బలి చేస్తున్నారు. ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా ఉపాధిలో కానీ, రాజకీయ అవకాశాల్లో కానీ మనమే బలవుతున్నాం. కలిసి నడవకపోతే నష్టపోయేది కూడా మనమే. మీరందరూ డిస్కస్ చేయాల్సింది, సమస్యలు అన్నీ ఉన్నాయి మాకు నోటీస్లో, కానీ సమస్యల పరిష్కారం ఏం చేయాలి, మీరు సంఘాలన్నీ ఏకం ఎట్లా చేస్తారో మీరు ఆలోచించరు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక్కటే వినమ్రంగా విన్నవిస్తున్నాం. ప్రభుత్వం మా బంజారా భాషను తీర్మానం చేసినందుకు, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినందుకు, అలాగే బంజారాలకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా బంజారాలకు మంత్రి పదవి ఇస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలంగా బంజారాలు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. బంజారాలు గ్రామ స్థాయిలో బంజారాలు అడుగుతున్నారు. ఎందుకంటే బంజారాల్లో ఒక తీరనిటువంటి ఒక బాధ, ఆందోళన, క్యాబినెట్లో మేము లేము అనే బాధ ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో బంజారాల్లో విప్లవం రాకుండా బంజారాలు అందరూ కాంగ్రెస్తోనే ఉండే విధంగా, కాంగ్రెస్ పార్టీతో అండగా ఉండే విధంగా ఉండాలి అంటే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అండగా బంజారాలు నిలవాలంటే బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు బంజారాలకు ఎన్నో చేస్తున్నారు. ఇదొక్క ఆశ. మా తండా డెవలప్మెంట్ బోర్డు, అలాగే బంజారాలకు మంత్రి పదవి, ఎస్టీ కమిషన్ సపరేట్ చేయాలని, అలాగే తండాలకు రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, అదేవిధంగా ప్రత్యేక నిధులు కేటాయించాలనే తీర్మానాలు ఈరోజు మేము ఇక్కడ వెల్లడించడం జరిగింది. కాబట్టి మాకు అన్నీ చేసిన ముఖ్యమంత్రి గారు మా జాతికి మంత్రి పదవి ఇవ్వాలని మేము వినమ్రంగా ఇక్కడ నుంచి విన్నవిస్తా ఉన్నాం.
గుండె చికిత్సల్లో ఎదురవుతున్న ఇబ్బందులు సవాళ్లను అధిగమించాలని అన్నారు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో సదస్సు నిర్వహించింది కార్డియాలజీ విభాగం. మేనేజ్మెంట్ ఆఫ్ క్యాత్ ల్యాబ్ కాంప్లికేషన్స్ అంశాలపైన చర్చించారు నిపుణుడు. ప్రపంచంలో ఉన్న నూతన పద్ధతులను ఎల్ఈడి స్క్రీన్ సహాయంతో వివరించారు ఎక్స్పర్ట్స్. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, కార్డియో విభాగాధిపతి డాక్టర్ రబా, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, డీన్ రాజశేఖర్తో పాటు వివిధ హాస్పిటల్స్ నుంచి వచ్చిన కార్డియాలజిస్టులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. Goes back to 1990s, and we had seen how Professor Somraj Garu, Rakshak Garu, and the entire department of cardiology and cardiothoracic surgery worked in this institution. Really, there's so much of work was there, and standards have been maintained. And the legacy is being continued in this institute. I would like to say something about NIMS expansion. It's coming up in a bigger way, and another NIMS is being built in this campus. It's coming up in a big way, and we are going to have 2 hybrid cath labs in that, so that in case of any emergency, patient can be shifted to OT and open heart surgery can be done. So I request all the youngsters join Nizam Institute of Medical Sciences and see that it can be taken to bigger heights. Having seen the program, Doctor, I must say there are complications to the cardiologists themselves who do the procedures because of the expanding view of interventional cardiology and these new technologies that are being applied and complex procedures are done, including TAVR, etc. Each of these procedures take such a long time that an average cardiologist, bifurcation stents, left main, whatnot, 3 vessel, 4 vessel, surgeons hardly have any work now, to the extent that an average interventional cardiologist spends enormous amount of time in the cath lab. The risks are not only radiation, but also physical, back pain, neck pain, and lifelong disability. I know of famous cardiologists in the US and other places, even in this country, who had disabling disabilities, including right from cervical spine to the lower back, and then radiation. So it's extremely important that to take care of yourself. ప్రయాణికులకు సులభతరమైన సేవలు అందించేలాగా సంస్కరణలు చేస్తోంది భారత రైల్వే శాఖ. ఇక టికెట్ రిజర్వేషన్ విధానంలోనూ కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే ప్రయాణికుల చార్ట్ సిద్ధం చేయనున్నట్లు చెప్పింది. దీంతో మధ్యాహ్నం 2 గంటల కంటే ముందు బయలుదేరే రైళ్లకు మునుపటి రోజు రాత్రి 9 గంటలకే ఇన్ఫర్మేషన్ తెలియనుంది. తద్వారా వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైన అనిశ్చిత తగ్గుతుందని తెలిపింది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు టైం ఉంటుందని తెలిపింది రైల్వే శాఖ. రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984-85 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 80 మంది పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు పూర్వ విద్యార్థులు. నేను ఒక మధ్యతరగతి పేదరి కుటుంబంలో ఈరోజు మా నాన్న ఉన్నాడు, 87 ఏళ్ళు, మా అమ్మ ఉంది 80 ఏళ్ళు, మాకు అన్న ఉన్నాడు, నాకు ఒక అక్క ఉంది, నాకు ఒక చెల్లె ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక భార్య ఉన్నది, ఒక కొడుకు ఉన్నాడు, ఒక బిడ్డ ఉన్నది. ఒక్కసారి ఆలోచన చేయండి, అందరికి వీళ్ళందరికీ ఉన్నారా? భార్య, కొడుకు, బిడ్డే, అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, అమ్మ, నాన్న. దేవుడు నాకు ఒక వరం ఇచ్చి నేను మధ్యలో పుట్టిన మిడిల్ నేను ఫ్యామిలీ అందరూ ఇచ్చింది దేవుడు. సరిపోయినంత డబ్బు ఇచ్చాడు, సరిపోయినంత ఆరోగ్యం ఇచ్చాడు. నా రహస్యం ఏంటంటే యోగా. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఏం లేదు. ఎవరైనా సరే ఎంత డబ్బున్నా కానీ నీ ఆరోగ్యం ఎట్లుందా అంటే నీ డబ్బులు ఏంటో నాకు వాడు ఉంటే ఎన్నున్నాయి 7 ఉంటాయి. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఒక యోగా వల్ల ఈ వయసులో మనం ఉన్నాం కాబట్టి అందరం కూడా బీపీ షుగర్లు ఉంటాయి. మొన్ననే ఇప్పుడు సీన్ చెప్పాడు, కుర్చీ ఇరిపోయింది, చివనాలు కూర్చుంటే 110 కిలోలు వెయిట్ అయిపోయింది. వెయిట్ లాస్ కావాలి.
దానికోసం మనం మిల్లెట్స్ తినాలి, కొన్ని పాటించాలి. మాంసం మధ్యాహ్నం దూరం ఉండాలి. నా యొక్క పద్ధతి నేను చెప్పిన మీకు నచ్చితే నచ్చదు తెలియదు. ఆ యొక్క మధ్యతరగతి కుటుంబం నుంచి స్కూల్లో చదువుకుంటా ఇందాక వర్షం పడితే హాలిడే అనే వర్షం పడితే హాలిడే అట్లాంటి స్కూల్లో చెట్టు కింద చదువుకొని మనసారిగా మన బ్యాచే లాస్ట్ రాంబాబు ప్రెసిడెంట్, ఆ తర్వాత ఎలక్షన్స్ కాలే. మనం స్కూల్ స్టార్ట్ యాన్యువల్ డే జరిగింది మన పీరియడ్, ఆ తర్వాత జరగలే. ఇన్నోవేటివ్ ఇంటీరియర్, స్టైలిష్ క్లోత్స్, ట్రెండింగ్ ఫోటో ఆర్ట్స్ కు వేదికైంది హైటెక్స్. ఒకవైపు ఎక్స్పో, మరోవైపు ఫ్యాషన్ డిజైనర్స్ ర్యాంప్ వాక్ తో కలర్ఫుల్ గా మారింది. ప్రముఖ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యామ్స్టెక్ నిర్వహించిన ఈ షోలో కౌబాయ్ సోఫా సెట్, డిజైనింగ్ పేపర్ ఆర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్యాషన్ డిజైనర్స్ మోడల్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ర్యాంప్ వాక్ చేసి ఆహుతుల్ని ఆకట్టుకున్నారు. So మా దగ్గర ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్, దెన్ వీ హ్యావ్ బేకింగ్, culinary courses and also makeup artistry. సో ఇప్పుడు అండ్ వాట్ వీ డీల్ ద క్రియేటివ్ కోర్సెస్ మేము ఏమేమి ఇంక్లూడ్ చేస్తామంటే వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ డే టు డే లైఫ్. ఇప్పుడు మన డైలీ లైఫ్లో మనకు అందరికీ వీ నీడ్ క్లోత్స్, సో దాట్స్ వై ఫ్యాషన్ డిజైన్. వీ ఆల్ నీడ్ హోమ్స్, that's why interior design. Everybody is into makeup, that's the reason we have makeup. Food is important, andike food. So we have ensured that all the important disciplines are covered by us, so that is how we have brought this event today. It's a mega event, and you will see great works from students. Each work is a piece of art, and మీరు ఫర్నిచర్ చూస్తే దిస్ కైండ్ ఆఫ్ అ న్యూ ఫర్నిచర్ బికాస్ ఇట్స్ స్పెషలీ డిజైన్డ్ అండ్ ఇట్స్ క్రియేటెడ్ విత్ వెరీ యునీక్ ఇన్స్పిరేషన్స్. సో మీకు you'll see furniture with a combination of denim and fringes, which is a fashion a detailing actually. So adi, and then even in the fashion field we've taken very unique inspiration, whether it's Pichwai paintings, it's Bidri art, Hastakala, so and lot of textiles that has been used here, so we are working towards sustainability. We're working towards ensuring that fashion is very wearable. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పటికీ ఈ ట్రెండ్ మారదు, దీనిని మించింది కూడా ఉండదు. అందుకే ఎలాంటి టెక్నాలజీ వచ్చినా పాత తరం వస్తువులకు డిమాండ్ అవుతాయి. ఓల్డ్ మెథడ్స్, ఎక్విప్మెంట్తో తయారు చేసినవే వుడెన్ గిఫ్ట్ అండ్ ప్లే ఆర్టికల్స్ సిటీలో తయారు చేయిస్తూ విక్రయించి అందరి మన్ననలు పొందుతున్నాయి స్టార్టప్ కంపెనీలు. తమ పిల్లలకు పాత తరం ఆట వస్తువులను పరిచయం చేయడానికి కొనుగోలు చేస్తున్నారు పేరెంట్స్. ఇది వరకు ప్లాస్టిక్, రబ్బర్తో చేసిన ఆటబొమ్మలు, గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా తక్కువగా ఉండేవి. అప్పుడున్నవన్నీ చెక్క, మట్టితో చేసిన వస్తువులే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. స్మార్ట్ ఫోన్లు, టీవీలతో బిజీగా ఉంటున్న పిల్లల కోసం వుడెన్ ఆర్టికల్స్ ను తీసుకెళ్తున్నారు పేరెంట్స్. సిటీలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ఆట వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలను ఇప్పుడు డిజైన్ చేసి అందమైన గిఫ్ట్ ఐటమ్స్ గా మార్చుతున్నారు. వీటిని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కళాకారులతో తయారు చేస్తున్నాయి స్టార్టప్ కంపెనీలు. Something out of my work to do a little bit where I can enjoy and relax my mind and at the same time grow with the help of these games like chess. It's a very strategic game, so you need to have those skills in order to play these games as well. So definitely by promoting these products which are eco-friendly, and not only in Indian markets but even outside India, people need these type of products and games to just help connect with the truly nature, help them boost their childhood, go back to the memories, and of course enjoy. That's the main thing actually when we play games. So
పిల్లలు ఆడుకునే చక్రం బండి, గోలీలు నిలిపే బాక్స్, చిన్న బొమ్మలు, తాబేళ్లు, మినీ రిక్షాలు, కలపకర్రతో చేసిన శిల్పాలు, చెస్ బోర్డ్స్ ను తయారు చేస్తున్నారు. పాత తరం జ్ఞాపకాలను ఈ తరం పిల్లలకు పరిచయం చేయడం కోసం కొనుగోలు చేస్తున్నారు తల్లిదండ్రులు. చార్మినార్, శిల్పారామం, జీడిమెట్ల, దిల్సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో కొన్ని సొసైటీలు ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. నగరంలో నిర్వహించే ఆర్ట్ ఎగ్జిబిషన్స్, వీకెండ్ మార్కెట్లు, స్టోర్లలో ఈ బొమ్మలను విక్రయిస్తున్నారు. Innovative mementos section, whatever the mementos we have in Hyderabad, no company is having. So one of that way, this Heritage series of frames, all these are royalty based paintings, and we sell as Indian heritage of India frames, and the response is very good from all the clients, and we make this type of bidri type looking type of frames also. We have metal mementos also, acrylic also, but more range is from wooden based price. Our price starts from 375 rupees up to 12,000 is our price range, and now our company is established in 2009. From that time up to now I have done thousands orders, but no order is delayed. That reputation we got. పాత తరం వస్తువులకు భారీగా డిమాండ్ ఉందంటున్నారు నిర్వాహకులు. ఆర్ట్, హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ కు ఉన్న ప్రత్యేకత, పాతకాల మాటల పట్ల ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. పర్యావరణ హితంగా ఉండటంతో ఎంతో మంది ఇష్టపడుతున్నారు. పాత హైదరాబాద్ కల్చర్, వింటేజ్ డెకరేషన్ ను తమ ఆఫీసుల్లో కస్టమైజ్ చేయించుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. వస్తువుల సైజ్ ఆధారంగా 200 నుంచి 8,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. కంప్లీట్ గా వుడెన్ అండ్ ఈవెన్ క్లాత్ బేస్ గేమ్స్ అండి ఇవి. దీంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా ఏంటంటే మొబైల్స్ అడిక్ట్ అయిపోయి ఉన్నారు, లేదా స్క్రీన్స్ అడిక్ట్ అయిపోయి ఉన్నాం. సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మనం కాన్సెప్ట్తో వచ్చాము. దీంట్లో ఏంటంటే ప్రతి గేమ్ ఏదైతే మనం గేమ్ ఆడుతున్నాం అనుకోండి, దాని వెనకాల ఖచ్చితంగా ఒక లాజిక్ కానీ, స్ట్రాటజీ కానివ్వండి, ఇలాంటి ఏదో ఒక మనకు కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం యూజ్ అయ్యేలాగానే డిజైన్ చేసి ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే మీకు ప్రస్తుతానికి చూస్తే ఇప్పుడు అష్టాచెమ్మ, పచ్చీసి ఇవన్నీ ఓల్డ్ టైమ్ గేమ్స్. కానీ దీనివల్ల కూడా ఏంటంటే పేరెంట్స్, పిల్లలు కలిసి ఆడుతున్నప్పుడు పేరెంట్స్ ఎలా ఆడుతున్నారు వాళ్ళని చూసి కూడా పిల్లలు నేర్చుకోవచ్చు. అంటే ఫర్దర్గా స్టెప్స్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం కూడా ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. ప్లాస్టిక్ ఇట్లాంటిది అన్నింటినీ యూజ్ చేయట్లేదు ఎక్కడ కూడా. అండ్ మనం యూజ్ చేసేది కూడా అన్ని న్యాచురల్ కలర్స్, దేంట్లో కూడా కెమికల్ కానివ్వండి, సింథటిక్ కానివ్వండి, ఏది యూజ్ చేయము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ సూత్రాన్ని వ్యాపారంగా మలుచుకున్నాయి స్టార్టప్ కంపెనీలు. వీటితో కళాకారులకు ఉపాధి అవకాశం ఇవ్వడంతో పాటు వింటేజ్ వస్తువులను కొత్త తరానికి పరిచయం చేస్తున్నారు నిర్వాహకులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవిలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా హ్యారియర్ ను మెదక్ డిపో డీలక్స్ బస్సు ఢీకొట్టింది. టాటా హ్యారియర్ నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన అయితే జరిగింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. గాయపడిన వారిని నర్సాపూర్ హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. Safari. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవిలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా హ్యారియర్ ను మెదక్ డిపో డీలక్స్ బస్సు ఢీకొట్టింది. టాటా హ్యారియర్ నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. గాయపడిన వారిని నర్సాపూర్ హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, నర్సాపూర్ రోడ్డుపై యాక్సిడెంట్ ఎలా జరిగింది? మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న టాటా హరియర్ వ్యాన్ ఢీకొని మెదక్ డిపో డీలక్స్ బస్సు ఢీకొని స్వల్ప గాయాలై దాంతో పాటు కారు అక్కడే అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఓ యువతి మృతి చెందింది. దాంతో పాటు హైదరాబాద్ లోని బేగంపేట చెందిన కొత్తూరి ప్రతిమ
అక్కడికక్కడే మృతి గొల్ల చింటూ, మనోహర్, శివకుమార్ స్వల్ప గాయాలైనాయి. ఈ ఘటన అంతా ఈ నర్సాపూర్ హైవే పై ఉంటుంది. ఈ హైవే పైన ప్రధానంగా పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏదైతే హైవే మూలమలుపులు ఉండడం, దాంతో పాటు రాత్రిపూట కొంత అయితే ఎదురుగా వస్తున్న వాహనాలకు వెలుతురుతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా గతంలో కూడా ఘటనలు జరిగిన సందర్భాల్లో ప్రస్తుతం ఈ కొద్దిసేపటి క్రితం జరిగిన అయితే ఘటనలో హైదరాబాద్ బేగంపేటకు చెందిన కుటుంబం అయితే ఏడుపాయల వద్ద సమీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీనిలో కొత్తూరి ప్రతిమ మృతి చెందగా గొల్ల చింటూ, మనోహర్, శివకుమార్ స్వల్ప గాయాలై క్షతగాత్రులను ముందుగా నర్సాపూర్ ఆసుపత్రికి, తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సిటీలో కొత్త ఆటో పర్మిట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల వారికి పర్మిట్లు జారీ చేస్తామని తెలిపారు ఆర్టీఏ అధికారులు. 23 ఏళ్లుగా ఏ ప్రభుత్వం హైదరాబాద్ ఆటోలకు పర్మిట్లు ఇవ్వలేదని రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాయి ఆటో కార్మిక సంఘాలు. స్వయం ఉపాధి కోసం ఆటోలు నడిపే వారి కోసం పర్మిట్లు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే పొల్యూషన్కు చోటు లేకుండా ఎలక్ట్రిక్, సిఎన్జి, ఎల్పిజి ఆటోలను మాత్రమే అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. 65,000 ఆటోలకు పర్మిట్లు ఇవ్వనున్నారు. వీటిలో 20,000 ఎలక్ట్రిక్, 10,000 సిఎన్జి, 10,000 ఎల్పిజి ఆటోలు ఉన్నాయి. మరో 25,000 పర్మిట్లు పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ రెట్రో ఫిట్టెడ్ ఆటోలుగా మార్చుకునేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు ఆర్టీఏ అధికారులు. బీద వాళ్ళకు, అంటే వాళ్ళకు లైసెన్స్ ఉన్న వాళ్ళకు, 3 వీలర్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి, ఆటో లేని వాళ్ళకి, ఇంతకుముందు ఆటో లేని వాళ్ళకి మాత్రమే పర్మిట్స్ ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో గైడ్లైన్స్ లాగానే ఇంప్లిమెంట్ చేస్తాం. ఓవరాల్ లిమిట్స్లోని ఇప్పుడు 65,000 ఇచ్చారు. దాంట్లో 25,000 రిట్రో ఫిట్మెంటు, 10,000 ఏమో ఎల్పిజి సిఎన్జి, 20,000 ఏమో ఎలక్ట్రిక్ వెహికల్స్. 2012లో ఇచ్చారు గవర్నమెంట్ జీవో 20,000 ఆటోలు. దాని తర్వాత మళ్ళీ ఇవ్వలేదు. సో అందుకని ఇప్పుడు చాలా రిక్వెస్ట్ ఉన్నాయని గవర్నమెంట్ కన్సిడర్ చేసింది, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా చాలా రోజుకు 5-6 అడుగుతున్నారంట డీలర్స్ని. తర్వాత ఎల్పిజి, చాలామంది ఎల్పిజి కొంచెం రీజనబుల్ ఉంటుంది కాబట్టి ఎల్పిజి తీసుకుంటారు, సిఎన్జి కూడా తీసుకుంటారు. కాకపోతే ఎక్స్క్లూజివ్ ఎల్పిజి సిఎన్జి అనుకుంటున్నాము, అంటే బైఫ్యూయల్ అనుకోవట్లేదు. సో గైడ్లైన్స్ వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా చెప్పగలుగుతాం. ఎప్పటి నుంచో ఒక 3 వీలర్స్ ట్యాక్స్ లేదు, పొల్యూషన్ తగ్గుతుంది, మనకు ఎమిషన్స్ తగ్గుతాయి, దాంతో పబ్లిక్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నిర్భయ స్కీమ్ కింద వెహికల్స్లో మనకి పానిక్ బటన్ ఒకటి, తర్వాత వెహికల్ లొకేషన్ ట్రాకింగ్, అంటే జీపీఎస్ డివైస్ కూడా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పిల్లలు కానీ లేడీస్ కానీ సేఫ్టీ కోసం ఇన్షూర్ చేయడానికి గవర్నమెంట్ కన్సిడరేషన్లో ఉంది. మా ఆఫీస్లోనే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. పెరుగుతున్న పట్టణ జనాభా, విస్తరిస్తున్న నివాస లేఅవుట్లు, చివరి మైలు కనెక్టివిటీ డిమాండ్ ఉండటంతో ఆటోలకు పర్మిట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. పర్మిట్ల దుర్వినియోగం, అనధికార వ్యాపారాన్ని నిరోధించడానికి ఒక వ్యక్తికి ఒక పర్మిట్ మాత్రమే జారీ చేస్తామని తెలిపింది ప్రభుత్వం. దీంతో సిటీలోకి పర్మిట్లను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఆటో వాలాలు. ఆటో పర్మిట్లకు ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాల్లో ఉన్నవారే అర్హులని తెలిపారు అధికారులు. తప్పనిసరిగా 3 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. నివాస ధృవీకరణ, బర్త్ సర్టిఫికేట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్లతో ఆర్టీఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలతో ఆటోల పర్మిట్లలో అవకతవకలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు అధికారులు. వెహికల్ ట్రాకింగ్తో పాటు ఇప్పుడు సీసీ కెమెరాస్ కూడా విరివిగా వాడుతున్నారు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో కూడా. దే బికమ్ పార్ట్ అండ్ పార్సల్. ఒకప్పుడు సీసీ కెమెరాస్ అంటే ఒక సెలెక్టివ్ యూసేజే ఉండేది. ఇప్పుడు మామూలు ఇంటి నుంచి, ఆఫీస్ నుంచి పబ్లిక్ జంక్షన్స్లో కూడా ఇది అవసరం ఉంది, ఈవెన్ వెహికల్స్లో కూడా. సో దీనివల్ల డెఫినెట్లీగా ఇది ఒక మంచి ప్రభుత్వ ఇనిషియేటివ్లో మంచిది, హర్షించదగిన విషయం ఇది. దీనివల్ల తప్పకుండా ప్రివెంటివ్ మెజర్స్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఒక ఇష్యూ జరగకూడదు, యాక్సిడెంటే కానీ, క్రైమే కానీ, అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏది కూడా జరగకుండా ముందు నివారించడానికి టెక్నాలజీ చాలా అవసరము. ఈ ఇనిషియేటివ్స్, ఈ కమాండ్ కంట్రోల్ వల్ల ఏంటంటే అన్ని విభాగాలు కూడా సమన్వయం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇండివిజువల్గా ఆలోచించే బదులు ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఈ ప్రభుత్వం దగ్గర కూడా ప్రజల భద్రతని మేము మానిటర్ చేస్తున్నాము అని. ఆటో రిజిస్ట్రేషన్లన్నీ ఓఆర్ఆర్ లిమిట్లో చేసుకోవాలని సూచించారు ఆర్టీఏ అధికారులు.
ఇన్స్టాగ్రామ్లో పరిచయం ప్రేమగా మారుతోంది. ఆ తర్వాత ప్రేమ కోసం కన్నవాళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు నేటి యువత. ఇందుకు ఉదాహరణ మొన్న జరిగిన జీడిమెట్ల సంఘటనే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు యువత మీద ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇదివరకు వినోదం, సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు వాటి ప్రభావం తీవ్ర స్థాయికి చేరింది. చాటింగ్తో మొదలయ్యే పరిచయాలు ఆడియో, వీడియో కాల్స్ తర్వాత ప్రేమగా మారుతున్నాయి. ఆ ప్రేమ భావోద్వేగాల మోజులో ఎవరైనా అడ్డుకున్నా చంపేసే స్థాయికి వెళ్తోంది నేటి యువత. జీడిమెట్ల హత్య ఘటనలో గాఢమైన మానసిక, సామాజిక కారణాలున్నాయని అంటున్నారు సైకాలజిస్టులు. టీనేజ్ అమ్మాయికి ఎమోషనల్ అటాచ్మెంట్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయన్నారు. బ్రెయిన్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం ముఖ్య కారణమని అన్నారు. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమవుతోందని, ఇది 24 ఏళ్ల వరకు అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నారు. అందుకే వారు నిర్ణయాలను సైన్స్ ఆధారంగా కాకుండా ఎమోషన్ ఆధారంగా తీసుకుంటారని తెలిపారు డాక్టర్ వీరేందర్. అయితే ప్రేమించుకున్న వాళ్ళు కలిసి తిరిగారు. అయితే టీనేజ్ అమ్మాయిలు, ఏ అమ్మానైనా సరే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇట్లా ప్రేమలో పడి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, ఇష్టం ఉన్నట్టు చెప్పకుండా రకరకాల ప్లేస్లో రకరకాల టైంలోకి ఇంట్లోంచి బయటికి వెళ్ళడాన్ని ఏ తల్లిదండ్రులైనా అబ్జెక్ట్ చేస్తారు. ఐ థింక్ ఈ అమ్మ కూడా ఆ అమ్మాయిని అదాకనే అబ్జెక్ట్ చేసి ఉంటుంది. అంటే ఎక్కడైతే అమ్మా నాన్నలు నిరంతరం పోట్లాడుకోవడం, తిట్టుకోవడం, తర్వాత ఎక్స్ట్రా అఫైర్స్ ఉండడం, ఇవన్నీ కూడా టీనేజ్ పిల్లల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. అంటే ఒక వైలెంట్ ఎన్వైర్న్మెంట్లో, ఒక అబ్యూజ్ ఎన్వైర్న్మెంట్లో కనుక పిల్లలు పుట్టి నుంచి పెరుగుతూ ఉంటే ఈ చంపడాలు, కోర్టుకి వెళ్ళడాలు, పోట్లాడ పెట్టుకోవడం అనేది చాలా నార్మల్ విషయంగా మారిపోతుంది వాళ్ళకి. లేదు, అట్లాంటి వాతావరణం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ అమ్మాయికి స్నేహితులుగా ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళు నిరంతరం అలాంటి విషయాలు మాట్లాడుకోవడం వలన వాళ్ళ బ్రెయిన్ వైరింగ్ కూడా ఏమవుతుందంటే, ఇవన్నీ చాలా నార్మల్, మనకు అవసరం కోసం మనకు బెటర్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు మన జీవితంలో చాలా అద్భుతమైన ఆనందం మనం తెచ్చుకోగలుగుతాము, నాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛాస్వాతంత్రం వస్తుంది అని ఎప్పుడైతే విశ్వసిస్తారో అప్పుడు ఇట్లాంటి హత్యలు చేయడానికి వెనకాడకుండా ముందుకెళ్తారు. టీనేజ్ యువత ఎంతో ఎమోషనల్ గా ప్రవర్తిస్తున్నారని తెలిపారు సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రభావం యువత మీద పడుతోందన్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ప్లాట్ఫామ్స్ వ్యక్తిగత జీవితాన్ని పంచుకునే వేదికలుగా మారిపోయాయని తెలిపారు. ఇవి ఎంతవరకు సురక్షితమైనవి అని నేటి యువత ఆలోచించటం లేదన్నారు. పిల్లలు టీనేజ్ లోకి అడుగు పెడుతున్నప్పుడు తల్లిదండ్రులు వారితో ఓపికగా మాట్లాడాలని సూచించారు డాక్టర్ వీరేందర్. సోషల్ మీడియా ఏం చేస్తుంది? సోషల్ మీడియా అనేది ఎక్కువ మందిని కలిసే అవకాశం కలిగిస్తుంది. తనకున్న ఆలోచనలు అవతల వ్యక్తికి చెప్పగలిగే ఒక ఫ్రీడమ్ని అది సోషల్ మీడియా క్రియేట్ చేస్తుంది. అంతే తప్ప సోషల్ మీడియాని వాళ్ళు ప్రేమించుకోరు. సో సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీ ఏంటంటే, అవతల వ్యక్తుల యొక్క ఆలోచనలు ఏంటి, అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి, అవతల వ్యక్తులు ఏ రకంగా ప్రవర్తిస్తారు, అవతల వ్యక్తి యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత నేపథ్యం ఏందో ఇవేమీ తెలుసుకోకుండా ప్రేమలోకి దిగడం అనేది ఒక నెగిటివ్ సైడ్ ఆఫ్ ద రిలేషన్షిప్. కాబట్టి సోషల్ మీడియా ఏం చేసింది, వాళ్ళనిద్దరిని కలపడానికి అవకాశం దొరికింది. కానీ దొరికిన తర్వాత వాళ్ళు కలిసి తిరుగుతున్నారు. సో ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి అబ్బాయి వాళ్ళ ఇంట్లో నేపథ్యం ఏందో కూడా మనకు అర్థమైపోయింది. కాబట్టి ఈ అబ్బాయి వాళ్ళిద్దరు నిజంగానే గాఢంగా ప్రేమించుకున్నారే అనుకుందాం. కానీ టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ఒక సెక్సువల్ అట్రాక్షన్ అనేది చాలా పవర్ఫుల్ అట్రాక్షన్గా ఉంటుంది. ప్రేమ పేరుతో సోషల్ మీడియా సంబంధాలతో భావోద్వేగాల్లో యువత ఉందన్నారు సైకాలజిస్టులు. దీంతో తల్లిదండ్రుల మాటలను శత్రుత్వంగా చూస్తున్నారు. యువత భవిష్యత్తును రూపుదిద్దే వయస్సులో వారి సమస్యలు తెలుసుకొని అవసరమైన స్థాయిలో కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచిస్తున్నారు సైకాలజిస్టులు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూచిపూడి రంగప్రవేశం చేశారు అక్కా చెల్లెళ్ళు స్మృతి, సిరిమాల. చిన్నప్పటి నుంచి నాట్యం మీద ఉన్న ఇష్టంతో కూచిపూడి నేర్చుకున్నామని తెలిపారు. శివస్తుతి, అన్నమాచార్య కీర్తన, భామా కలాపం, దేవిస్తుతి, తిల్లానా నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏపీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ డీజీపీ ఆంజనేయ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.